హై వోల్టేజ్ ప్రచారంతో సాగిన తమిళనాడు ఎన్నికల హీట్ ఇంకా తగ్గటం లేదు. ఎగ్జిట్ పోల్ ఫలితాలు తమిళనాడు రాజకీయ వేడిని మరింత పెంచేశాయి. టీవీకే పార్టీ అధినేత విజయ్ గెలుస్తాడు అనే సర్వేలతో ఇప్పుడు తమిళ తంబిల్లో ఉక్కపోత మరింత ఎక్కువైంది. అసలు విజయ్కు ఈ ఎన్నికల్లో కలిసి వచ్చిన అంశాలేంటి? ప్రజలకు విజయ్ ఎక్కడ కనెక్ట్ అయ్యాడు? వాచ్ ది స్టోరీ. సినిమా నుంచి రాజకీయాల వైపు అడుగులు వేసిన విజయ్ తమిళనాడులో భారీ ఫాలోయింగ్ ను ఓటు బ్యాంక్ గా మార్చుకునే ప్రయత్నంలో ఉన్నాడు. యాక్సిస్ మై ఇండియా సర్వే ప్రకారం విజయ్ పార్టీకి బలమైన అవకాశాలున్నాయనే అంచనాలు వినిపిస్తున్నాయి. సీఎం రేసులో విజయ్ పేరు గట్టిగా వినిపిస్తోంది. విజయ్ సీఎం కావాలని 37% మంది తమిళులు కోరుకుంటున్నట్లు యాక్సిస్ మై ఇండియా సర్వేలో తేలింది. ఇక మహిళలు సైతం పెద్ద ఎత్తున విజయ్ పార్టీకి ఓటు వేశారని యాక్సిస్ మై ఇండియా సర్వేలో తేలింది. దాదాపు 38% మంది మహిళలు విజయ్కు ఓటు వేసినట్లు ఈ ఎగ్జిట్ ఫలితాల్లో తేలింది. పైగా 40 ఏళ్ల కంటే తక్కువ వయసున్న 42% మంది తమిళుల్లో సగానికి పైగా జనం విజయ్కు ఓటేసినట్లు యాక్సిస్ మై ఇండియా సర్వేలో తేలింది. అంతేకాదు చదువుకున్న ఓటర్లు ఏకపక్షంగా విజయ్ వైపే మొగ్గు చూపారని, అందుకే సిట్టింగ్ సీఎంకు 35% మద్దతిస్తే విజయ్కు 37% ప్రజలు సీఎంగా ఓటేశారని యాక్సిస్ సర్వే చెబుతోంది. యాక్సిస్ సర్వే లెక్కలు కరెక్ట్ అయితే మే 4వ తేదీన సీఎంగా విజయ్ విజిల్ వేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఎంజీఆర్ తరువాత ఆ స్థాయిలో పార్టీ పెట్టి గెలిచిన హీరోగా విజయ్ చరిత్ర సృష్టించే అవకాశం ఉంది. అయితే ఇది అంత ఈజీగా జరగలేదు. ఎన్నో ఒడిదుడుకులు, ఇంకెన్నో కష్టాలతో విజయ్ ప్రయాణం సాగింది. ముఖ్యంగా పార్టీ పెట్టగానే కరూర్లో భారీ సభ పెట్టిన విజయ్ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొన్నాడు. ఈ మీటింగ్కు భారీగా వచ్చిన జనం తొక్కిసలాటకు గురయ్యారు. సభకు వచ్చిన వారిలో 41 మంది తొక్కిసలాటలో చనిపోయారు. దీంతో విజయ్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. అటు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఇటు సిబిఐ విచారణలతో విజయ్ ఉక్కిరిబిక్కిరయ్యాడు. మరోవైపు పొత్తు కోసం అటు ఏఐడిఎంకే, బీజేపీలతో విజయ్పై భారీ ఒత్తిడి కూడా తెచ్చింది. అయితే తాను సెక్యులర్గానే ఉంటానని, పొత్తులు పెట్టుకుని సిద్ధాంతపరంగా రాజీ పడే ప్రసక్తే లేదని విజయ్ తేల్చి చెప్పాడు. ఇక సెక్యులర్గానే ఉంటానని తేల్చిన విజయ్ యూత్ ను టార్గెట్ చేస్తూ తన ప్రచారం సాగించాడు. ముఖ్యంగా స్టూడెంట్స్ ను, ప్రైవేట్ ఉద్యోగస్తులను తన వైపు తిప్పుకునేలా ప్రసంగాలు చేశాడు. మహిళలను పెద్ద ఎత్తున తన వైపు తిప్పుకున్నాడు. అక్క, అమ్మ అంటూ తమిళుల కుటుంబ సభ్యుడిలా తన ఇమేజ్ ను పెంచుకున్నాడు. ఇదే సమయంలో త్రిషతో విజయ్కు ఉన్న స్నేహం పెద్ద ఎత్తున రాజకీయ దుమారం రేపింది. ముఖ్యంగా త్రిష గురించి బీజేపీ రాజకీయ నాయకుడు చేసిన కామెంట్స్ తమిళనాట వైరల్ అయ్యాయి. ఇక విజయ్ భార్య సైతం విడాకుల కేసును తిరగదోడుతూ కోర్టు మెట్లు ఎక్కింది. విజయ్ కొడుకు కూడా సోషల్ మీడియాలో అతడిని అన్ఫాలో కావడం పెద్ద దుమారాన్నే రేపింది. ఈ నేపథ్యంలో త్రిష, విజయ్ల స్నేహం గురించి రాజకీయ కామెంట్స్ ప్రారంభమయ్యాయి. అయితే విజయ్ ఈ విషయాలకు ఎలాంటి రిప్లై ఇవ్వలేదు. సడన్ గా ఎన్నికల ప్రచారం మధ్యలో నటి త్రిషతో కలిసి పట్టుపంచ కట్టుకుని ఓ వివాహానికి హాజరయ్యాడు. త్రిష, విజయ్ల జోడీ విజువల్స్ సోషల్ మీడియాతో పాటు తమిళ రాజకీయాలను ఊపేశాయి. దీంతో తాను చేయదలుచుకుంది బాహాటంగానే చేస్తాను, ఏం చేసుకుంటారో చేసుకోండనే స్టేట్మెంట్తో విజయ్ అందరి హృదయాలను గెలుచుకున్నాడు. ఇది విజయ్ స్టైల్, బోల్డ్ అండ్ స్ట్రైట్. అందుకే విజయ్ అంటే ఇప్పుడు యూత్లోనే కాదు మహిళల్లోనూ క్రేజ్ ఉందని సర్వేలు చెబుతున్నాయి. అంతా సవ్యంగా సాగితే విజయ్ ది సీఎం అనే టైటిల్ త్వరలో ఖాయమయ్యేలా కనిపిస్తోంది.